పరిపాలన ఎలా అనిపిస్తుంది? మీరు గమనించిన అంశాలు ఏ ఫాస్ట్‌గా వెళ్తారు? ఏ స్లోగా వెళ్తారు? అన్నీ బాగానే ఉన్నాయి. పరిపాలన అంతా ఇప్పుడు ఈ సంవత్సరం కాలంలో ఆర్థిక ఇబ్బందులు అన్నీ దాటుకొని, అంటే దాటుకొనంటే ఆర్థిక ఇబ్బందులను దాటుకునేటువంటి అవకాశం లేదు. లేకపోయినా సరే దాన్ని సర్దుబాటు చేసుకొని మొత్తం అన్నీ మళ్ళీ పనులన్నీ పునరుద్ధరించటం, అమరావతి పనులు వేగవంతం కావటం, పోలవరం పనులు ఇదవ్వటం, సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసులు ఇక్కడికి రావటం, అట్లాగే ఇక్కడ ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి మొత్తం అన్నీ కూడా ఇక్కడికి వచ్చేటువంటి ఇవి చూస్తుంటే మళ్ళీ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలకు కూడా ఒక చిన్న ఆశ ఏంటంటే మన రాజధాని మళ్ళీ రీబిల్డ్ అవుతుంది, ఇబ్బంది లేదు, భవిష్యత్తు బాగుంటుంది అని. పర్టికులర్‌గా చూసుకుంటే సార్ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రజల్లోకి వెళ్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి గారు ప్రజల్లో ఉంటున్నారు. ఏదైనా సమస్యలు వచ్చినా ఆళ్ళు పాపం ఓడిపోయిన అంశాలన్నీ క్రోడీకరించుకొని మళ్ళీ పుంజుకుందామని ప్రతిపక్షం. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఏమంటే ఇదే అంశంగా అన్ని బేరీ వేసుకొని ఎక్కడెక్కడ మనం అప్పులు చేసాం పాత ప్రభుత్వాలు తీర్చుకుంటూ వీళ్ళు వస్తున్నారు. ఎలా ఉంది ఈ వ్యత్యాసం ఎలా? అంటే వాళ్ళకి వీళ్ళకి ఒక వ్యత్యాసం మీరు చక్కగా గమనిస్తే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుంది, గవర్నమెంట్లో ఉన్నటువంటి గవర్నమెంట్ సెక్టార్లన్నింటినీ బాగు చేసుకోవటం, తర్వాత వాటిల్లో ఉద్యోగాల కల్పన చేయటం, అట్లాగే సాఫ్ట్వేర్ కంపెనీలు ఇట్లాంటివి తీసుకొచ్చి పిల్లలకు ఉద్యోగాలు ఇప్పించటం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇది కానీ ఇవన్నీ వచ్చేటప్పటికి కూలీ దగ్గర నుంచి ఈ తాపీ మేస్త్రి దగ్గర నుంచి ప్రతి వాళ్ళకి చేతి నిండా పని, వాళ్ళకు డబ్బులు వస్తాయి, డబ్బులు వస్తే బిజినెస్లు బాగుపడితే స్టేట్కి రెవెన్యూ వస్తుంది. అట్లా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు. అయితే రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకోవటం తప్పులేదు, కానీ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావాలనుకునేది వక్ర మార్గంలో ఉండకూడదు. సార్ ఈ రోజు చూసుకుంటే మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి గారు పర్యటన వెళ్తున్నారు. సత్తెనపల్లి ఏదైతే పల్నాడు జిల్లా ఉందో అక్కడ కూడా పోలీసుల ఆంక్షలతో కూడుకున్న పర్మిషన్స్ ఇస్తున్నారు. ఎందుకంటే పొదిలి ఘటన చూశారు గతంలో, తెనాలి ఘటనలో జనం అంతులేని ప్రవాహంలా వస్తాం, అక్కడ ఏదన్నా చర్యలు జరిగితే కంట్రోల్ చేయలేకపోతున్నారు. ఆంక్షల నిమిత్తం కూడా ముందే డేటా ఇవ్వమంటున్నారు ఎంతమంది వెళ్తారు ఏంటనేది. మరి ఇప్పుడు అడ్డుకుంటామంటున్నారు సార్ పోలీసులు, ఏమంటారు? అయితే ఒకటి, రాజకీయ పార్టీలు ప్రజల్లోకి వెళ్ళటం అనేది సర్వసాధారణం, దాంట్లో తప్పేం లేదు. అయితే కార్యకర్తలు దౌర్జన్యాలకు పాల్పడకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత కూడా లీడర్స్ మీదే ఉంటుంది, ప్రభుత్వం మీదే ఉంటుంది. అంతేగా ప్రభుత్వం శాంతి భద్రతలు చూస్తుంది, అక్కడికి వచ్చినటువంటి క్రౌడ్ని అల్లరి చేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత లీడర్ది. లీడరు వాళ్ళెవరు కూడా అక్కడ దౌర్జన్యాలు ఇట్లాంటివి చేయకోకుండా మీరు సంయమనం పాటించండి అని వాళ్ళందరినీ కూడా నచ్చజెప్పుకొని ఎన్ని వేల మంది అయినా తీసుకెళ్ళొచ్చు, తప్పులేదు. ఎస్ఐ గారు మీడియా ముఖంగా చెప్పారు, విగ్రహావిష్కరణ వరకు పర్మిషన్ ఇచ్చాం కానీ ఈ ర్యాలీలకి ఇంతమంది క్రౌడ్కి ఇవ్వలేదండి, ఎంతమంది వస్తారో చెప్పాలి లేకపోతే చట్టపరమైన చర్యలు ఉంటాయి అంటారు. ఎందుకంటే మొన్న రాళ్ళు విసిరారు, చెప్పులు విసిరారు. అవును, దాంట్లో ఎందుకంటే ఇప్పుడు పర్మిషన్ ఇవ్వకపోతే మాకు ప్రజాభిప్రాయ సేకరణ చేసుకోవటానికి ప్రజలకన్నీ మేము మద్దతుగా ఉండటానికి మాకు పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి అంటారు. ఇస్తే ఆ శాంతి భద్రతల్ని విఘాతం కలిగించే విధంగా చేస్తారు, అది తప్పు కదా. అలా కాకుండా మామూలుగా మనకున్నటువంటి సిస్టమ్స్లో పోలీసు వ్యవస్థ కూడా ఒకటి, ఆ పోలీసు వాళ్ళకి ప్రజలుగా మనం కూడా సహకరించాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది, మనల్ని లీడ్ చేసేటువంటి నాయకత్వానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళు అట్లాంటి దుందుడుకు చర్యలు తీసుకోము, మాకేం ఇబ్బంది లేదు, అట్లాంటి శాంతి భద్రతలకి ఏ విఘాతం కల్పించడం అనేటువంటి హామీ వాళ్ళు ఇస్తే పోలీసులకి ఏం అభ్యంతరం. ఫైనల్ క్వశ్చన్ సార్, చూసుకోండి కుప్పంలో పాపం మహిళలను చెట్టుకు కట్టి కొట్టేశారు. పాపం ఎమ్మంటనే ఇమీడియట్గా హోంమంత్రి గారు స్పందించారు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందించారు, ఒక 5 లక్షలు కూడా చేయూత ఇస్తామంటున్నారు. ఎలా చూడాలి ఆ అంశం? ఎలా చూడాలంటే సంఘంలో ఉన్నటువంటి అరాచక శక్తులన్నీ కూడా రకరకాలైనటువంటి రూపాల్లో ఉంటారు. అయితే ఇప్పుడు ఆ అమ్మాయిని అక్కడ అమానుషంగా అలా చేయటం తప్పు. అతను చట్టపరమైనటువంటి కేసులు పెట్టవచ్చు, కోర్టుకు లాగొచ్చు, వాళ్ళ ఆస్తులు ఉంటే జప్తు చేసుకోవచ్చు, లేకపోతే ఇంకో రకమైన చర్యలు తీసుకోవచ్చు. కానీ ఒక ఆడకూతురుని తీసుకెళ్ళి చెట్టుకు కట్టేసినంత మాత్రం అతనికి డబ్బులు రాలేదు కదా. కానీ అది చేసినందువల్ల ఏంటంటే అతను ఏదో పైశాచికంగా ఆనందాన్ని పొందడమే తప్ప అతనికి డబ్బులు రాక మళ్ళీ పైపెచ్చి అతనికి ఉల్టా కేసు కూడా అతని మీద పడుద్ది. అవి కొద్దిగా వాళ్ళు చూసుకోవాలి, వాళ్ళతో వసూలు చేసుకునే మార్గంలో తప్పులేదు. నువ్వు వడ్డీకో లేకపోతే సహాయం చేయటానికి డబ్బులు ఇచ్చినప్పుడు
అట్లా వసూలు చేసుకోకుండా ఉంటే ఇతను కూడా ఇతని కుటుంబం కూడా నాశనం అయిపోద్ది. కాబట్టి వాళ్ళతో వసూలు చేసుకోవడం తప్పు లేదు, కానీ ఒక ఆడకూతురుని ఆ విధంగా హింసించడం అంటే తప్పు. చూసుకుంటే తల్లికి వందనం పథకం పర్లేదా? కొద్ది కటింగ్లు పోయినా ఇచ్చారు కదా, ఏమంటారు? పర్వాలేదు సార్, అందరికీ ఇళ్లలో ఉన్న ప్రతి బిడ్డకి పడింది సార్. సుమారు ఎంతమంది ఉన్నారు, ఎంత అందుకున్నారు? మా వాళ్ళు ఇద్దరిద్దరు ఉన్న వాళ్ళకి కూడా పడినాయి సార్, ఒక్కొక్కరు ఉన్న వాళ్ళకి కూడా పడినాయి. పడకుండా ఎవరికి లేవు, అందరికీ పడినాయి. జగన్మోహన్ రెడ్డి హయాం పాత హయాంలో కూడా వచ్చినాయి. అప్పుడు తల్లికి అమ్మఒడి అనేవాళ్ళు కదా. అమ్మఒడి 4 సార్లు సార్, 4 సార్లు వేసారు. ఈరోజు జగన్ గారు పల్నాడు వెళ్తున్నారు, కార్యకర్త చనిపోయారు పోయిన ఎలక్షన్ సమయంలో. ఆయన పరామర్శకి రావద్దు అంటున్నారు, పోలీసులు వెళ్తే మంచిదే కదా పాపం. ఆయన కూడా పరామర్శిస్తున్నారు అంటే ఓడిపోయిన కారణాలు చూస్తున్నారు కదా సార్. ఆయన కూడా ఏమి అన్యాయం చేయలేదు సార్, ప్రజలందరికీ న్యాయమే చేశాడు. కాబట్టి వెళ్ళి పరామర్శించడం వలన జనాభా నష్టమే ఉంది. వాళ్ళకేం భయం వేస్తుంది, అంతమంది జనం ఒకేసారి వస్తున్నారు ఆయన వస్తుంటే. సో ఏంటంటే కంట్రోల్ చేయలేక పోలీసు వాళ్ళు ఏమన్నారు, కొంచెం తగ్గించి రమ్మంటున్నారు. తగ్గించి రమ్మన్నారంటే పోలీసు సిబ్బంది గారు మరి కొంచెం జనాన్ని ఎక్కువ పెట్టి, పోలీసులను ఎక్కువ పెట్టి ఆయన పరిపాలన కూడా చూడాలి. గ్యాస్ సిలిండర్ డబ్బులు పడ్డాయి? పడలేదు సార్, ఒక్కసారి పడినాయి అందరికి, అంతే. అందరికి కూడా పడలేదు, ఒకసారి కూడా కొంతమందికి పడినాయి, పడతాయి అన్నారు కానీ పడలేదు. రేషన్ డిపోలో తీసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇబ్బందిగా ఉందా? డోర్ డెలివరీ బాగుందా? డోర్ డెలివరీయే బాగుండింది సార్. ఇప్పుడు ఏంటంటే మేము వెళ్ళినప్పుడు ఆయన రావట్లేదు, వెళ్తున్నాము నుంచున్నాము, వచ్చినప్పుడు ఆయన వచ్చినదా కూర్చొని మేము అదే ఆయన పరిపాలనలో 4 సంవత్సరాలు కానీ 5 సంవత్సరాలు ఆయన పరిపాలన చేసినప్పుడు ఇంటికి తీసుకొచ్చి వాలంటీర్లు కూడా చెప్పి ఇచ్చారు. వరదల సమయంలో కూడా వాలంటీర్లు ఉన్నారు, అంతకుముందు కూడా వాలంటీర్లు ఉన్నారు. ఏదైనా విషయం కావాలంటే వాళ్ళ ద్వారా తెలిసేది. పలానా టైంలో ఏలు ముద్రలు పడకపోయినా, కళ్ళు స్కానింగ్ అవ్వకపోయినా. అవును సార్, అవును. ఇప్పుడు సచివాలయంలోకి వెళ్ళాల్సి వస్తుంది సార్. సచివాలయ సిబ్బందులు పట్టించుకుంటున్నారు, సచివాలయ సిబ్బందులు మాత్రం పట్టించుకుంటున్నారు. వాళ్ళు చేసే కార్యక్రమాలన్నీ కూడా చేస్తున్నారు. మరి ఈ రోజు ఆయన వెళ్తున్నారు కదా, ఆపడం సమంజసమేనా? పరామర్శిస్తేనే బాగుంది, పరామర్శిస్తేనే బాగుంటుంది సార్. నమస్కారం అండి. సంవత్సరం పరిపాలన మనం జూన్ 12కి అయింది. కూటమి ప్రభుత్వం అట్టహాసంగా ఒక సంవత్సరం పూర్తి చేసుకుంది. ఫస్ట్ గ్యాస్ సిలిండర్లు ఏమైనా వచ్చినాయా? 3 డబ్బులు పడ్డాయా కరెక్ట్గా? మనం చూసుకున్నట్లయితే మరి పెన్షన్ పెంపించారు, ఇంట్లో ఎవరికన్నా వస్తుందా? మేడం చూసుకుంటే మరి రేషన్ కూడా ఇప్పుడు డిపోలో ఇస్తున్నారు కదా. గతంలో ఏంటంటే డోర్ డెలివరీలు ఉండేవి, అది బాగుందా ఇది బాగుంది? డోర్ డెలివరీ అంటే ప్రజల దగ్గరికి వచ్చి ఇవ్వడం బాగానే ఉంది, కానీ ప్రజల్లో ఎక్కువగా బద్ధకాలు పెరిగిపోతున్నాయి. ఇది ఇప్పుడు బాగానే ఉంది. కొంతమంది లెగలేని వాళ్ళకి ఇబ్బంది అంటే ఈ లెగలేని వాళ్ళకంటే ఇంక తప్పదండి, వాళ్ళు వచ్చి ఇవ్వడం మంచిదే, కాకపోతే కొంచెం చూడాలి. ఇంకొక 3 పథకాలు ఉన్నాయి. మహిళలకేమో 1500 ఇవ్వాలి ఆడబిడ్డ నిధి కింద. నిరుద్యోగ భృతి పిల్లలకి కూడా ఎవరైనా ఉద్యోగాలు లేకపోతే వాళ్ళకి ఇవ్వాలి. దాంతోపాటు ఏంటి అంటే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే ఉందో ఆగస్టు 15 నుంచి అంటున్నారు. మంచి పరిణామమేనా, లేకపోతే ఊరికి తిరిగే వాళ్ళు ఎక్కువ? ఊరికే తిరిగే వాళ్ళు ఎక్కువ. అంటే గతంలో కూడా ఏమన్నారంటే రాయితీలు ఇస్తే బాగుండేది, రేట్లు తగ్గిస్తే బాగుండేది కదా, ఛార్జీలు అన్నారు. మరి ఇప్పుడు ఉచితం అంటే ఎలా ఉంటుంది మేడం? 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఉచితంగా ఇవ్వచ్చు, ఉచితంగా 60 ఏళ్ళు పైబడిన వాళ్ళకి ఇవ్వచ్చు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు, ఇప్పుడేమో చంద్రబాబు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్త పరామర్శకి పల్నాడు వెళ్ళబోతున్నారు. ఎలా ఉంది మేడం? చూసుకున్నట్లయితే ఆయన కూడా ప్రజల్లోకి వస్తున్నారు, ఓడిపోయిన కారణాలు వెతుక్కుంటున్నారు వాళ్ళు కూడా. ఎలా అనిపిస్తుంది? మంచి పరిణామం అంటే కార్యకర్తల పరామర్శ వాళ్ళు చేసిన లోపాలను బట్టి ఉంటుంది. టోటల్గా ఎలా ఉంది? కరెంట్ ఛార్జీలు ఎలా? మామూలుగానే ఉన్నాయండి, అలా ఇలా ఏం లేదు. అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. నిత్యావసర సరుకుల ధరలు అప్పుడు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. టోటల్గా చూస్తుంటే ఈ 1 yearలో ఏది ఫాస్ట్గా వెళ్తున్నాయి అంటారు? అంటే సంక్షేమం వెళ్తుందా? అమరావతి పోలవరం చెప్తున్నారు కదా, ఉద్యోగాలు. అమరావతి వల్ల చాలా కుటుంబాలు బాగుపడతాయి, నిరుద్యోగుల వృత్తి బాగుంటుంది, బాగుంటుంది, ఫ్యూచర్ బాగుంటుంది. పాత 5 సంవత్సరాల ప్రభుత్వంలో కూడా ఏదైనా అందుకున్నారా? సంక్షేమం బాగానే వచ్చింది? పర్వాలేదు, అప్పుడు బాగానే ఉంది, ఇప్పుడు బాగానే ఉంది. కాకపోతే అప్పుడు ఏంటంటే వేరే వేరే వాళ్ళు పట్టుకుంటే పనులు అయ్యేవి, ఇప్పుడు అలా కాదు, డైరెక్ట్గా అవుతున్నాయి. చూసారో లేదో వార్తల్లో నిన్న పాపం ఒక మహిళని చెట్టుకు కట్టేశారు, ఏదైతే ఉందో కుప్పంలో. ఏదో పాపం డబ్బులు ఇవ్వాలని చెప్పి ఎమ్మటనే హోంమంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించారు, 5 లక్షలు చేయూతనిచ్చారు. ఎలా అని బాగానే అనిపించింది, ఎందుకంటే అన్యాయం జరిగించాక అట్లా నాయకులు వెళ్ళి వాళ్ళని పరామర్శించి అసలు కారణం ఏంటో తెలుసుకున్నందుకు చాలా రియలైజ్గా ఉంది. చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వం సంవత్సరం అయింది మన జూన్ 12కి. టోటల్గా ఎలా అనిపిస్తుంది? టోటల్ కంటే మళ్ళీ ఫస్ట్ జనరల్ స్టోర్ ఎలా ఉందో మళ్ళీ మామూలుగా మళ్ళీ రీకవరీలో వచ్చేసింది. గతంలో ఏంటంటే జగన్ గారు ఇట్లా ఇబ్బందులు ఉన్నాయని డోర్ డెలివరీ పెట్టారు, మళ్ళీ ఒకసారి బియ్యం పక్కదారి పడుతున్నాయని మళ్ళీ రేషన్ డిపోలకి ఇచ్చారు ఈ ప్రభుత్వం. అది బాగుందా ఇది బాగుంది? ఇదే బాగుంది.
ఇదే బాగుంది. 17వ తారీఖు లాస్ట్ అంటారు. బాగుంది. మేడం, కొత్త రేషన్ కార్డులు కూడా అప్లై చేసుకోమంటున్నారు, మళ్ళీ కొత్తవి కూడా అమలు అవుతాయి అంటున్నారు కదా. అమలు అవుతాయి అన్నారండి, ఇంకా అవ్వలేదు. ఆగస్టు 15 మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఏమంటారు? ఊరినే తిరిగే వాళ్ళు ఎక్కువ అవుతారా? నిజంగా బాగుంటుంది? నిజంగా బాగానే ఉంటుంది. ఎందుకంటే డ్యూటీలు ఉన్న వాళ్ళు, జాబ్ చేసేటోళ్ళు, మళ్ళాంటి వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళకి బాగుంటుంది. అవసరం అంటే 24 hours తిరిగేటోళ్ళకి అలా బాగుంటుంది. కానీ ఈ టైం మనకు అవసరం ఉంటే తిరగచ్చు. అప్పట్లో 9 పథకాలు మేడం, ఇప్పుడేమో 6 పథకాలు. మరి ఎలా ఉన్నాయి? దానికి దీనికి వ్యత్యాసం ఏ ఫాస్ట్గా అందుకున్నారు? బయటికి రాలేదండి ఇంతవరకు పథకం. ఏంటంటే పెన్షన్ అన్నారు, పెన్షన్ ఏమి రాలేదండి. మాజీ ముఖ్యమంత్రి గారు కూడా ప్రజల్లోకి వస్తున్నారు. జగన్ గారు కూడా ఓడిపోయినప్పటికీ మళ్ళీ కారణాలన్నీ ఈ రోజు ఏదైతే పల్నాడు జిల్లా పర్యటన ఉంది, ఒక కార్యకర్త పరామర్శకి ఎలా అనిపిస్తుంది? ఆయన కూడా మళ్ళీ తిరుగుతున్నారు. అదేమో ఇది మటుకు బాగుంది. ప్రస్తుతానికి మనకి బాగుంది. కరెంటు బిల్లు ఏమైనా భారంగా ఉన్నాయి? కరెంటు బిల్లు భారంగానే ఉన్నాయి, ఏం తక్కువ అవ్వలేదు. పెరుగుతున్నాయి కానీ ఏది తరగట్లేదు మనకి. కొంచెం నార్మల్గా ఉంటే బాగుంటుంది.